లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 23వ నామం అయిన భార్గవ దర్ప వినాశక రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. భార్గవ దర్ప వినాశక రామ అంటే పరశురాముని దర్పము అణచిన రామ అని అర్థం. ఇది 2వ భాగము. భార్గవ రాముడు శివధనస్సును విరిచిన తర్వాత శ్రీరాముని గురించి విని తన తండ్రి జమదగ్ని నుండి పరశురామునికి న్యాసంగా లభించిన వైష్ణవ ధనస్సును కూడా ఎక్కుపెట్టి శత్రువుల పురాలను సైతం జయించే బాణాన్ని సంధించు, అలాంటి శక్తి ఉంటే నాతో ద్వంద్వ యుద్ధం చేయడానికి అనుమతిస్తాను అనగానే దశరథ రాముడు తన తండ్రిపై భక్తి గౌరవం వల్ల ఇంతవరకు ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పరశురాముని మాటలు విని ఆయనతో ఇలా అంటున్నాడు. బ్రహ్మర్షి అయిన ఓ పరశురామ, నీ తండ్రిని వధించిన కార్తవీర్యార్జునుడిపై పగ తీర్చుకోవడానికి ఆయనను వధించి 21 సార్లు క్షత్రియులపై దండెత్తి క్షత్రియ వంశములను నిర్మూలించిన విషయమును నేను విన్నాను. ఒక వీరుడు చేయదగిన పనినే చేశావు. అందుకు నిన్ను మెచ్చుకుంటున్నాను. ఓ భార్గవ, నన్ను నీవు పరాక్రమము లేనివానిగా క్షత్రియ ధర్మము ప్రకారం ధనస్సును ఎక్కుపెట్టుట, యుద్ధం చేయుట లాంటి విషయంలో నన్ను అశక్తునిగా భావించి అవమానించితివి. దీనిని నేను ఒప్పుకోను. ఇదిగో ఇప్పుడే నా పరాక్రమం చూడుము అని పలికి పరాక్రమవంతుడైన శ్రీరాముడు కోపంగా పరశురాముని చేతిలో నుండి ధనుర్బాణములు తీసుకుని వాటితో పాటు ఆయనలోని వైష్ణవ శక్తిని కూడా తనలో చేర్చుకున్నాడు. ఆ తర్వాత శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణమును సంధించాడు. అప్పుడు రఘువరుడు భార్గవునిపై కోపంగా ఇలా అంటున్నాడు. నీవు బ్రాహ్మణుడవు కాబట్టి నాకు పూజ్యుడవు. మీరు ఎంతో పుణ్యుడైన విశ్వామిత్రునికి సోదరి అయిన సత్యవతికి మనవడివి కాబట్టి నీ ప్రాణములు తీయటం కోసం వెనకాడుతున్నాను. ఓ పరశురామ, ఒక లోకము నుండి మరొక లోకమునకు చేరగల గమన శక్తి నీకు ఉన్నది. ఈ బాణం ప్రయోగంతో ఆ పాదగతి అనే శక్తిని తొలగించమంటావా, లేదంటే నీ పుణ్యరాశులను నశింపచేయాలా? తెలుపుము. నీవు ఏది కోరితే అది చేస్తాను. ఎలాగంటే ఈ వైష్ణవ బాణము దివ్యమైనది, శత్రువులను రూపుమాపేది, శత్రుపక్ష వీరుల బలగర్వము అణచివేసేది. అలాంటి ఈ బాణ ప్రయోగము వ్యర్థం కారాదు. శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణాలు ధరించిన శ్రీరాముని చూడడానికి బ్రహ్మాది దేవతలు ఋషీశ్వరులతో గుంపులుగా వచ్చేశారు. గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, చారుణులు, కిన్నెరలు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలైన వారు అత్యద్భుతమైన ఆ దృశ్యమును చూడడానికి అక్కడికి వచ్చారు. శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణము ఎక్కుపెట్టగానే లోకం మొత్తం స్తబ్దం అయిపోయింది. భార్గవరాముడు వైష్ణవ తేజస్సును కోల్పోయాడు. ఆ తర్వాత భార్గవుడు ఆశ్చర్యంగా తన తేజస్సు క్షీణిస్తూ ఉండగా ఏమీ చేయలేక శ్రీరాముడితో ఇలా అంటున్నాడు. పూర్వము నేను జయించిన సమస్త భూమండలము కశ్యప మహర్షికి ఇచ్చాను. కానీ ఆ మహాముని ఇక నీవు నా దేశంలో ఉండకూడదు అన్నాడు. ఆపై నా గురువు ఆజ్ఞని పాలించి ఆ ప్రదేశంలో నివసించను అని ప్రతిజ్ఞ చేశాను. ఓ రఘువీరా, అందుకు నా గమన శక్తిని తొలగించవద్దు. నేను పర్వతరాజమైన మహేంద్రగిరికి మనోవేగంతో ఇప్పుడే వెళ్తాను. కనుక రామ, నా తపశక్తితో నేను సాధించిన పుణ్యాన్ని అంతటినీ నీ శరప్రయోగంతో నశింపచేయుము. ఇక ఏమాత్రము ఆలస్యము చేయకు. ఓ రామ, ఈ మహాధనస్సు ఎక్కుపెట్టగానే నిత్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించాను. నీకు మంగళం అగుగాక. రణరంగంలో అసహాయ శూరుడివి, అద్భుతమైన లీలలు చేసేవాడివి అయిన నిన్ను ఇక్కడికి విచ్చేసిన దేవతలందరూ పరమాశ్చర్యంతో దర్శిస్తున్నారు. ఓ కాకుత్స, ముల్లోకములకు పాలకుడవైన ప్రభువైన నీ చేతిలో ఓడిపోవటం వల్ల నాకేమీ బాధలేదు. ఉత్తమ చరిత్ర కలిగిన రామ, తిరుగులేని బాణమును ప్రయోగింపుము. నేను మహేంద్రగిరికి ఇప్పుడే వెళ్తాను అని జమదగ్ని సుతుడు అనగానే పరాక్రమశాలి సర్వశుభలక్షణ సంపన్నుడైన దశరథ రాముడు ఆ మహాశరమును ప్రయోగించాడు. అప్పుడు తీవ్రమైన తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యరాశులు నశించిపోవుట చూసి వెంటనే పరశురాముడు పర్వత శ్రేష్ఠుడు అయిన మహేంద్ర పర్వత శిఖరానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత 8 దిక్కులకు అలుముకున్న చీకటి తొలగిపోయింది.
ఆయుధమును ధరించిన శ్రీరాముని చూసి దేవతలు, ఋషులు, అక్కడికి వచ్చిన వివిధ ఉత్తమ జాతుల వాళ్ళు ఎంతో కొనియాడారు. భార్గవరాముడు మహేంద్రగిరికి బయలుదేరే కంటే ముందు శ్రీరాముని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి వెళ్ళాడు. దశరథ రాముడు ఇలా జమదగ్ని కొడుకు భార్గవుడు తాను సంపాదించుకున్న పుణ్యాల వల్ల వచ్చిన గర్వాన్ని అణచివేశాడు. అందుకే భార్గవ దర్ప వినాశక రామ అంటారు. వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.